శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సర్వచైతన్య రూపాం తాం ఆజ్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాతు. సివిఆర్ ఓం ఛానల్ శ్రోతలకు ఈ దసరా నవరాత్ర ఉత్సవాలలో అమ్మవారి యొక్క దివ్యానుగ్రహం అందరికీ కలగాలి అని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అని మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా కోరుకుంటూ, ఆశీర్వదిస్తూ, అమ్మవారి ఆశీస్సులు అందిస్తూ అమ్మవారి యొక్క అవతార విశేషాలు చెప్పుకుంటున్నాం. అనంతో వై అవతారాహ, అమ్మవారి అవతారములు అనంతములు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్క దేవాలయంలో వారు వారి యొక్క ఆలోచనను అనుసరించి, వారి యొక్క మేధస్సును అనుసరించి అనేక రకాల నామములు అమ్మవారి ఉన్నాయి కనుక సహస్ర నామములు అని మనం పారాయణ చేసుకుంటున్నాం. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి, చదగ్నిగుండ సంభూత, దేవకార్య సముజ్జత, ఇట్లా ఎన్ని నామాలు చెప్పుకుంటున్నామంటే 1000 నామాలు. 1000 అంటే లెక్క పెట్టి 1000 ఉంటాయి అని కాదు. 1000 అనేటువంటిది అనంతవాచి, సహస్రం అనంతవాచి అని చెబుతున్నారు. సహస్రం అనేటువంటి పదం అనంతవాచి, అనంతమైనటువంటి నామములు కలిగినటువంటిది ఆ తల్లి. ఒక్కొక్క నామానికి మనం మనకు తెలిసిన రీతిలో ఒక్కొక్క వర్ణన చేసుకుంటూ వస్తున్నాం. ఇదిగో ఈ రూపంతో ఉంటే ఇలా ఉంటుంది అమ్మవారు, ఈ పేరుతో ఉన్నది, ఈ రూపంతో ఉంటే ఈ పేరుతో ఉన్నది, ఇట్లా మనం చెప్పుకుంటున్నాం. ఈరోజు 7వ రోజుకు వచ్చాం కనుక ఈ 7వ రోజున మనం ఆ అమ్మవారిని చండీ పరదేవత అనేటువంటి రూపంతో అలంకరించి ప్రార్థన చేస్తూ, అర్చనలు చేస్తూ, అభిషేకాలు చేసుకుంటూ, ఆరాధనలు చేసుకుంటున్నాం. 7వ రోజున అమ్మవారి యొక్క రూపం చండీ పరదేవత. ఈ చండీ దేవత యొక్క అవతారం యొక్క విశేషమేమి? లోకంలో ఉండేటువంటి దుర్వ్యవస్థ ఏదైతే ఉన్నదో ఆ దుర్వ్యవస్థను ఛేదించగలిగిన శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తికి చండీ అని పేరు. చండ తత్వమును నశింపజేసేటువంటిది గనుక చండీ. చండము అంటే భరించలేని స్థితి ఏదైతే ఉంటుందో దాన్ని చండము అంటాం. ఏదైనా ఒక విషయంలో కానీ, ఏదైనా ఒక రూపంలో కానీ, తినేటువంటి పదార్థంలో కానీ, మనం చేసేటువంటి వృత్తిలో కానీ, మనం మాట్లాడేటువంటి మాటలలో, భాషణలో కానీ అనేక రకాలుగా మనం భరించలేని స్థితులు అనేకమైన వాటిల్లో కలుగుతూ ఉంటాయి. ఉదాహరణకు ఎదుటి వారు మాట్లాడుతున్నారు మనతో, ఆ మాటల్లో అనేక రకాలైనటువంటి దోషాలు ఉత్పన్నం అవుతున్నాయి. ఏ విషయాన్ని కూడా ఇవాళ రోజున ఒక ఆవిడికి రాధ అని పేరు పెట్టారు, పుట్టినరోజు చేసి పండుగ చేసి ఆవిడికి నామకరణం చేశారు రాధ అని. రా అనే అక్షరానికి దీర్ఘం ఉండాలి, ద అనే అక్షరానికి కింద ఒత్తు ఉండాలి, గటక ఓ గీత ఉండాలి, ఉంటే అది రాధ అవుతుంది. కానీ వాళ్ళ రోజున పలికేటప్పుడు ఏమని పలుకుతున్నారు అంటే రాధా అని పలుకుతున్నారు. ఆ కింద ఒత్తు తీసేసి రాధా, రాధా అంటే ఇక్కడికి రాధా, రాలేదా అనేటువంటి భావం, అంతేగాని రాధ అనేటువంటిది రాదు. ఇప్పుడు ఎప్పుడైతే మనం ఆ చిన్న గీతను తీసి పలికాం, గీత ఉన్నది అక్కడ, కానీ ఆ గీతను దృష్టిలో పెట్టుకుని పలకల. ఎప్పుడైతే పలకలేదో అర్థం మారిపోయింది కనుక ఆ అక్షరములకు ఎంత విలువ ఉన్నది అనేటువంటిది మాట్లాడగలిగే ప్రతి వ్యక్తి పరిశీలన చేసి మాట్లాడాలి. అలా స్వచ్ఛంగా మాట్లాడడానికి మనం అలవాటు పడాలి. తొట్టుబాటు లేకుండా, వెతుకులాట లేకుండా అప్పటికప్పుడు పలికేటువంటి అక్షరాన్ని పరిపూర్ణ స్థితిలో
కారణం ఏమంటే అక్షరములు ఎవరి నుండి వచ్చినాయి అంటే పరమేశ్వరుని ఢమరుకము నుండి వచ్చినవి. పరమేశ్వరుడు తాండవ నృత్యం చేస్తూ ఢమరుకాన్ని మ్రోగిస్తే ఆ ఢమరుకము నుండి కొన్ని శబ్దాలు వచ్చినాయి. ఆ శబ్దాలనే అక్షరములుగా ఋషులు మనకు అందించారు అని శాస్త్రవచనం. ఏ అక్షరాలుగా ఇచ్చారు, ఆ శబ్దాలు ఎట్లా వచ్చినాయి? ఐ ఉన్, రులుక్, ఏ ఓం, ఐఔచ్, హయవరట్, లన్, న్యమగణనం, జభై, గడదష్, జబగడదష్, కపచటత చటతౌ, కపై, శశసర్, హల్ ఇచ్చేతాని రూపాని. ఇవన్నీ ఇది సిద్ధాంత కౌముది అనబడే సంస్కృత వ్యాకరణ గ్రంథంలో మొట్టమొదటి సూత్రం ఇది. ఆ వ్యాకరణ సూత్రం. ఆ అక్షరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఐ ఉన్, ఆ, ఈ, ఊ, రులుక్, అరు, అలు, ఏ ఓం, ఏ ఓ, ఐ ఔచ్, ఐ ఔ, హయవరలన్, హయవరలట్ అని చెప్పుకున్నాం. న్యమగణనం, ఇఞ, ఇణి, అన, న, మ అనునాసికలు అని పిలుస్తాం వాటిల్ని మనం, ముక్కు సహాయంతో పలికేవి కనుక. ఈ న్యమగణనం జభై, జ భ, గడదష్, గడ స, కపచటత చటతౌ, క ఫ ఛ ఠ థ, శశసర్, స ష స హ. ఇంతవరకు అక్షరాలు ఉన్నాయి. అలా అక్ష. కనుక ఇవన్నీ దేని నుంచి వచ్చినాయి అక్షరాలు? మనం చిన్నతనంలో 1వ తరగతిలో, ఇప్పుడంటే ఎల్కేజీ సంప్రదాయం వచ్చింది. కానీ ఒకప్పుడు అక్షరాభ్యాసం ఎలా ఉండేది? ప్రణవముతో ప్రారంభమై ఉండేది. ఓం అనే దాంతో, ఓం అంటే ప్రణవం. ఆ ప్రణవము ప్రారంభం మనకు అక్షరాభ్యాసానికి. ఓం నమః. ఆ తరువాత ఏమని దిద్దించేవారు అక్షరాభ్యాసం చేసిన వారు? శివాయ, శివతత్వము తప్ప సిద్ధన్నమః, లోకంలో మిగిలి ఉండేది ఏది లేదు. అసలు అక్షరాభ్యాసంతోనే ఆ పసిపిల్లవాడికి ఓ ధర్మం చెబుతున్నది అక్షరాభ్యాసం. లోకంలో ప్రణవమే శాశ్వతమైనది, శివతత్వము తప్ప లోకంలో శాశ్వతంగా ఉండేది ఇంకొకటి లేదు అని నేర్పేటువంటిదే అక్షరాభ్యాసం. అక్కడి నుంచే అతడికి భగవదారాధన, భగవంతుని యొక్క నామం, ఆ భగవంతుని స్మరణ ఇవన్నీ అలవాటు చేస్తున్నది భారతీయ వైదిక సనాతన ధర్మం. ఇవాటి రోజున ఆ ధర్మం మృగ్యమైపోయి బిఏటి బ్యాట్, సిఏటి క్యాట్ దగ్గరికి వచ్చాం మనం. కానీ వాస్తవానికి ఈ అక్షరములు, వాటి పేరే అక్షరములు, క్షరము కానివి, నాశనము కానివి అని భావం. కనుక ఈ అక్షరములు ఏవైతే ఉన్నాయో వాటిని సక్రమంగా పలకటం ఏదైతే ఉంటుందో, ఆ పలకటం అనేది లేనటువంటి వాళ్ళందరూ చెండులే. ఆ పలుకటం ఎప్పుడైతే ఆ విధంగా పలుకుతామో వినే వాళ్లకు ఏ విధంగా ఉంటుంది అంటే అంతకన్నా దుఃఖమైనటువంటిది ఇంకోటి లేదు, అంతకన్నా బాధాకరమైనటువంటిది. ఎందుకంటే దాని భావం కానీ దాని అర్థం కానీ మారిపోతున్నాయి మనం పలకటం చేత. ఏదైనా అతడు చూపించినటువంటి దాని వల్ల మనకు ఆ భావం తెలియాలే కానీ మనం పలికేది సక్రమంగా కనుక పలకకపోయినట్లయితే ఆ భావం కానీ ఆ అర్థం కానీ పరిపూర్తిగా పొందేది లేదు. పైగా ఒక శబ్దము దాని అర్థము ఈ రెండు కూడా ఎటువంటివయ్యా మనం ఆలోచించినట్లయితే, వాగర్ధావివ సంపృక్తవు వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు అని కాళిదాసు వారు చక్కగా వర్ణించారు. ప్రార్థన చేశాడు ఆయన. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు అని ఆ కావ్య ప్రారంభంలోనే ప్రార్థన చేశారు. చేసేటప్పుడు ఏమన్నారంటే వాక్ అర్ధావ ఇవ సంపృక్తవు అని చెప్పారు. ఒక మాట ఉంటే దానికి అర్థం ప్రక్కనే ఎలా ఉంటుందో అర్థం లేని మాట లోకంలో ఉండే అవకాశం లేదు.
మంచి అర్థం ఉండవచ్చు, లేదా దోషంతో కూడుకున్న అర్థం ఉండవచ్చు. కానీ అసలు అర్థం లేని పదం లోకంలో ఉండే అవకాశమే లేదు. కనుక పదం ఉన్నప్పుడు అర్థం ఎట్లా అయితే దాన్ని అంటి పెట్టుకుని ఉంటుందో, అదే విధంగా పార్వతీదేవి పరమేశ్వరుని అంటిపెట్టుకుని ఉన్నటువంటి తల్లి. వాళ్ళు నాకు తల్లిదండ్రులు, నాకే కాదు లోకానికంతటికీ తల్లిదండ్రులు గనక వారికి నేను నమస్కరిస్తున్నా అన్నాడు కాళిదాస మహాకవి. అయితే వాళ్ళిద్దరూ కూడా వాక్కు అర్థము వంటి వారు అని కదా చెప్పింది. కనుక మనం మాట్లాడేటువంటి మాట ఎవరితో సమానం అంటే పరమేశ్వరునితో, దాని యొక్క అర్థము ఎవరితో సమానము అంటే పార్వతీదేవితో సమానం. ఇప్పుడు మనం ఆలోచిద్దాం ఏమని, ఆ మాటకు అర్థము సరి అయిన భావాన్ని మనం పొందగలిగేటట్లుగా మాట్లాడితే అది పరమశివుడు అవుతుంది, ఈ అర్థమే పార్వతీదేవి అవుతుంది. అలా కాక ఇంకొక అర్థం వచ్చేట్లుగా మనం ఎప్పుడైతే మాట్లాడుతున్నామో, ఆ పరమేశ్వరుని వద్ద పార్వతీదేవిని కాక ఇంకొక ఆవిడ్ని తీసుకొచ్చి కూర్చోబెట్టినటువంటి పాపం మనలను అంటుకొని తీరును. కనుక ఆ భరించలేనటువంటి మాట ఏదైతే ఉన్నదో, ఆ భరించలేని తత్వం ఏదైతే ఉన్నదో అదే చండాసురుడు. అతడి తమ్ముడే ముండాసురుడు. అందువల్లనే అమ్మవారిని ఆ ముత్తుస్వామి దీక్షితులు కీర్తించారు. భండ చండ ముండ ఖండన మహిష భంజని జనరంజని నిరంజని పండిత శ్రీగుహ దాసపోషిణి సుహాసిని రిపుభీషణి పాహి మాం శ్రీ రాజరాజేశ్వరి, పాహిమాం శ్రీ రాజరాజేశ్వరి అన్నాడు. ఆ భండాసురుడు, చండాసురుడు, ముండాసురుడు వీళ్ళు రాక్షసులు. వాళ్ళను ఛేదించినటువంటి తల్లి అని. ఎక్కడున్నాడు ఈ భండాసురుడు? మనం సరిగ్గా మాట్లాడకపోతే మనలోనే ఉన్నాడు. మనం సరిగ్గా చూడకపోతే ఆ చూపులోనే భండాసురుడు ఉన్నాడు. మనం సరిగ్గా కర్మ చెయ్యకపోతే ఆ కర్మలోనే భండాసురుడు ఉన్నాడు. కనుక భండాసురుడు అనబడేటువంటి వాడు ఒక రాక్షసుడుగా, ఒక రూపంగా మనకు పురాణ గ్రంథాలు చూపించినాయి. ఎందుకంటే అది గౌణము. గౌణము అంటే మనకు అర్థం కావటం కోసం, మనం వాటిల్ని భావించడం కోసం ఒకానొక రూపాన్ని కల్పించి ఆ రూపంతో కనుక కథను అల్లి చెప్పినట్లయితే దాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం కదా అని వ్యాస భగవానుడు లలితోపాఖ్యానంలో ఆ భండాసురుడు, చండాసురుడు, ముండాసురుడు వీళ్ళని ఒక పాత్రలుగా ఏర్పాటు చేసి వాళ్లతో చేయవలసినటువంటి దుష్కర్మలు, వాటి వల్ల కలిగేటువంటి దురూహలు, వాటి వల్ల పొందేటువంటి దుర్యోగము, వీటినన్నిటినీ ఆ కథలో చూపించారు. ఎందుకయ్యా అంటే ఇటువంటివి మనం పొందకుండా ఉండటం కోసమే, మనం బాగుపడుట కొరకే వ్యాస భగవానుడు మనకు ఎన్ని పురాణములు అందించాడు. ఆ బ్రహ్మాండ పురాణంలో ఉన్నటువంటి లలితోపాఖ్యానంలో అనేకములైనటువంటి విశేషములు తొంగి చూచినాయి మనం అంతా తెలుసుకోవటం కోసం ఆ వ్యాస భగవానుని యొక్క దివ్యమైన అనుగ్రహం చేత. ఆ కారణం చేత మనలోనే ఉండేటువంటి భండాసురుణ్ణి మనం ఛేదించుకోవాలి. అతడు ఉండరాదు. ఎప్పుడైతే ఉన్నాడో ఎదుటివారు మనల్ని భరించలేని పరిస్థితి ఏర్పడుతుంది. భరించలేని స్థితిలో ఒక్కొక్కప్పుడు అసఖ్యించుకునేటువంటి స్థితి కలుగుతుంది. ఒక్కొక్కప్పుడు మనల్ని మనమే ఛేదించుకునేటువంటి స్థితి కలుగుతుంది. ఆ కారణం చేత మనం ఏం చేయగలగాలి అంటే కేవలం ఆ ఉన్నటువంటి దుర్లక్షణములు ఏవైతే ఉన్నాయో, భండ తత్వం ఏదైతే ఉన్నదో ఆ తత్వాన్ని పోగొట్టుకోవటం కోసం మనం ఎవరిని ఆరాధించాలి అంటే ఆ చండీ పరదేవతను ఆరాధించాలి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూప చండీ పరదేవత అని అంటాం.
ఒక్క చండీ పరదేవతను గనక మనం ఆరాధించినట్లయితే, ఆ చండీ రూపంతో గనక మనం ఆరాధించినట్లయితే ఆ జగన్మాతను, మహాకాళి ఏం చేసిందో ఆ విషయాన్ని మనం పొందుతాం. మహాలక్ష్మి ఏమి అందజేసిందో దాన్ని పొందుతాం. మహాసరస్వతి ఇదేన్ని మనకు అనుభవింపజేసిందో దాన్నే మనం పొందగలుగుతాం. కనుక ఈ కాళి, ఆ లక్ష్మి, ఆ సరస్వతి ఈ మూడు యొక్క రూపముల ద్వారా, తత్వముల ద్వారా జీవుడు దేన్ని పొందగలుగుతాడో ఆ మొత్తాన్ని ఒకేసారి పొందాలి అంటే ఒక్కొక్క రూపంతో అర్చించడం అనేటువంటిది వేరే విషయం. ఎవరికి ఏ రూపం ఇష్టమైతే ఆ రూపంతో ప్రార్థిస్తారు, అంతవరకే పొందుతారు. కానీ చండీ పరదేవతను గనక ఆరాధించినట్లయితే ఈ మూడు తత్వములను మనం పొందగలుగుతాం. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి తత్వాలు ఏవైతే ఉన్నాయో వాటిని పొందగలుగుతాం. ఆ తత్వముల వల్ల అనేకములైన దివ్యత్వములను పొందుతాం. లోకంలో కీర్తి ప్రతిష్టలను పొందగలుగుతాం. అనేక రకాలైన సంపదలు చేరుతాయి. అనేకములైనటువంటి వాంగ్మయ తత్వములు చేరుతాయి. అనేక రకములైనటువంటి ధైర్య విశేషాలు కలుగుతాయి. దేన్నైనా ఛేదించగలిగినటువంటి స్థితి కలుగుతుంది. అందువల్లనే ఆ అమ్మవారికి ఈ ఉన్నటువంటి నవరాత్రులలో, ఈ దసరా ఉత్సవములలో ఈ రోజున 7వ రోజున చండీ పరదేవత అవతారమును ధరింపజేసి దుష్టులైనటువంటి ఆ చండ ముండ అసురులు ఎవరైతే ఉన్నారో వారిని ఛేదించేటువంటి దివ్యమైన తత్వముతో ఉన్న రూపాన్ని చిత్రించుకుని, దేన్నైనా ఒకదాన్ని ఛేదించాలి అంటే ఎటువంటి శౌర్య ప్రతాపాలు ఉండాలి, మన రూపం ఏ విధంగా క్రౌర్యంగా ఉండాలి, ఆ రూపం కూడా ఉంటే తప్ప ఆ ఛేదన అనేటువంటిది జరగదు. మనం పరమశాంతంగా ఉండి నిన్ను ఎదురుగా ఓ దుర్మార్గుడు ఉంటే నిన్ను నేను చంపుతాను, నిన్ను నేను హత్య చేస్తాను, నిన్ను నేను సమసిపోయేట్టుగా చేస్తాను, ఇలా నెమ్మదిగా మాట్లాడితే అతడే మనల్ని ఆ పని చేసి వెళ్ళిపోతాడు. కనుక ఏ రూపంతో ఉంటే అతడు భయపడతాడు. తనంతట తానుగా ఏమీ చెయ్యకుండానే అక్కడి నుంచి తప్పుకునేటువంటి స్థితి కలుగుతుంది. కనుక దానికి కావలసినటువంటి రూపాన్ని అమ్మవారు పొందాలి. ఆ రూపాన్ని మనం ఊహించి ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆ చండీ పరదేవతగా ఆరాధన ఎప్పుడైతే చేస్తామో అనేకములైనటువంటి తత్వాలను మనం పొందగలుగుతాం. లక్ష్మీదేవి వల్ల సంపదలు పొందుతున్నాం, కాళికాదేవి వల్ల ధైర్యాన్ని పొందుతున్నాం. దేన్నైనా ఛేదించగలిగినట్టు సామాన్యమైనటువంటి రూపం కాదు. దేవీ భాగవతంలో మనకు చెప్పబడుతుంది, శుంభ నిశుంభుల సంహారము కొరకు వచ్చినప్పుడు సాక్షాత్తు లలితా త్రిపుర సుందరియే కాళికా రూపాన్ని తన నుంచి సృష్టించింది. ఆ కాళికా రూపం 2 కనుబొమల నడుమ నుండి వచ్చింది. చూడడానికి ఎలా ఉన్నది అంటే అలా చెయ్యి వేస్తే మసి ఏమైనా కిందికి రాలి పడుతుందా అన్నంత నల్లగా ఉన్నటువంటి రూపం. ఆ రూపంతో వచ్చింది శుంభ నిశుంభులతో యుద్ధం చేయటానికి. ఆ యుద్ధ సందర్భంలో రక్తబీజుడు అనబడేటువంటి వాడు వచ్చాడు. ఆ రక్తబీజుడు అనబడేటువంటి వాడికి ఓ దివ్యమైనటువంటి వరం ఉన్నది. ఏమిటా వరము? అతడి శరీరానికి గాయమైతే ఆ గాయము నుండి ఎన్ని రక్తపు బొట్లు భూమి మీద పడినవో అంతమంది రక్తబీజులు ఉద్భవిస్తారు. అంతేకాదు ఆ ఉన్నటువంటి రక్తబీజుడు, గాయం అయినటువంటి రక్తబీజుని చేతిలో ఏ ఆయుధం ఉన్నదో ఆ ఆయుధంతోనే ఉద్భవిస్తారు ఆ వచ్చిన రక్తబీజులందరూ కూడా. ఆ ఉమాదేవి ఒక్కసారి అమ్మవారు ఆ బాణప్రయోగం చేసింది. ఆ యుద్ధంలో చేసినప్పుడు రక్తబీజునకు గాయం అయ్యింది, రక్తం కింద కారింది. ఎన్ని బొట్లు కింద పడినాయో అంతమంది రక్తబీజులు ఉద్భవించారు. అమ్మవారి ఆశ్చర్యపోయింది, ఇతనికి ఇంత శక్తి ఉన్నదా? అప్పుడు ఆ ఉమాదేవి, గౌరీదేవి ఏం చేసింది అంటే ప్రక్కనే తానే సృష్టించి అక్కడ పెట్టింది. తన నుంచే ఓ రూపాన్ని ఆ ప్రక్కన నిలబెట్టింది. కనుక ఇప్పుడు ఆ కాళికాదేవికి ఆజ్ఞ జారీ చేసింది. ఎప్పుడైతే ఆజ్ఞ జారీ చేసిందో ఆ కాళికాదేవి తన నాలుకను యుద్ధరంగ భూమి ఏదైతే ఉన్నదో భూమి మొత్తం అంతా కూడా ఆక్రమించేట్టుగా నాలుకను బయటకు బారచాపింది.
ఎక్కడ ఖాళీ లేకుండా ఎప్పుడైతే నాలుక అలా పెరుగుతూ వస్తుందో యుద్ధం చేయడానికి వచ్చినటువంటి ఆ భటులు కానీ ఆ యుద్ధాన్ని నడిపేటువంటి వీరులు కానీ వీరందరూ కూడా దేని మీదకి వచ్చారు అంటే ఆ నాలుక మీదికి వచ్చారు. ఎప్పుడైతే ఒక్కడు కూడా మిగలకుండా మొత్తం అంతా నాలుక మీదకు చేరారో అంతవరకు వాళ్ళు వచ్చి చేరేంత వరకు నాలుక పెంచుతూనే ఉన్నది. ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళు వచ్చారో ఒక్కసారి నాలుక లోపలికి తీసుకున్నది, ఆ నాలుక మీద ఉన్న వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళిపోయారు. ఆ విధమైనటువంటి ధైర్య సాహసములను మనకు ఇవ్వగలిగింది ఎవరు అంటే సాక్షాత్తు కాళికామాత. ఆ కాళికాదేవి యొక్క దివ్యత్వం చేతనే పని చేయగలుగుతాం మనం. అటువంటి ధైర్యాన్ని పొందగలుగుతాం ఆ కాళీదేవిని ఆశ్రయిస్తే. లక్ష్మీదేవిని ఆశ్రయిస్తే సకల సంపదలను పొందగలుగుతాం. సరస్వతీదేవిని గనక ఆశ్రయించినట్లయితే సకలమైనటువంటి వాంగ్మయము మన మస్తిష్కములోనికి చేరుతుంది. పుస్తకం మస్తకమును చేరినప్పుడే మనకు యోగం కలుగుతుంది. ఆ పుస్తకం కేవలం లైబ్రరీలోనే ఉన్నంత మాత్రం చేత మనకు ప్రయోజనం లేదు. వండుకున్నటువంటి ఆహారాన్ని భుజించినప్పుడు కదా మనకు ఆరోగ్యం కలిగేది, బలం కలిగేది, ఆనందం కలిగేది. తినకుండా అలాగే ఉంచినట్లయితే వండబడిన పదార్థం ఏమైపోతుంది? కుళ్ళిపోతుంది. అలాగా ఆ లైబ్రరీలోనో లేదు మన ఇంట బీరువాలోనో ఎక్కడో పుస్తకాన్ని తెచ్చాం, అక్కడ పెట్టాం, ప్రయోజనం ఏం లేదు. దానిలో లోపల ఉన్నదేదో మనం తెలుసుకోవాలి అంటే ఒక్కసారి ఆ పుస్తకాన్ని తెరవాలి, జాగ్రత్తగా మనం అధ్యయనం చేయాలి. ఆ అధ్యయనము చేయబడిన వాంగ్మయము యొక్క రూపమే సరస్వతి అని చెప్పాం. ఆ సారస్వత తత్వాన్ని పొందుతాం, ధైర్యాన్ని సాహసాన్ని పొందుతాం, సకల సంపదలను పొందుతాం, అలాగే సకల వాంగ్మయ రూపాన్ని పొందగలుగుతాం. ఎప్పుడు అంటే ఆ చండీ పరదేవతను ఒక్క రూపాన్ని మనం ఏర్పాటు చేసుకుని ఆ రూపాన్నే కనుక మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో తప్పక ఆ తల్లి మనకు ఈ 3 స్థితులను కలగజేస్తుంది. అందువల్లనే దసరాలలో ఈ 7వ రోజున ఆ చండీ పరదేవత అలంకారాన్ని వేసుకుని ఇక్కడ కేవలం మన ఎదురుగా చండీ పరదేవతే ఉన్నది అనేటువంటి భావన చేసి మన లోపల ఉండేటువంటి దురూహలు గాని, దుర్వ్యవస్థలు గాని, దుర్వ్యసనములు గాని వీటినన్నిటినీ కూడా అపనోదనం చేసి లేకుండా చేయగలిగినటువంటి శక్తి ఎవరికి ఉన్నది అంటే ఆ చండీ పరదేవత. వాటిని పోగొట్టుకోవటం కోసమే మనం ఆ చండీ పరదేవతను ఆరాధించాలి, చండీ రూపాన్ని అలంకరించుకోవాలి. అలంకారం ఎందుకో చెప్పుకున్నాం మనం. ఎందుకొరకు అంటే ఆ తత్వం మన హృదయంలోకి రావటం కోసం. ఎప్పుడైతే హృదయంలోకి వస్తుందో దాన్ని గురించినటువంటి చింతన ఏర్పడుతుంది. ఆ ఉన్నటువంటి రూపం సాక్షాత్తు జగదంబ స్వరూపం కనుక జగదంబను గురించే గనక మనం చింతించినట్లయితే సర్వ విధములైనటువంటి వాటిని మనం పొందగలుగుతాం. కనుక ఈ రోజున అమ్మవారిని దివ్యంగా చండీ పరదేవతగా అలంకరించుకుని మనం అందరం పూజించుకుంటున్నాం. ఆ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి ఆ చండీ పరదేవత ఈ శ్రోతలందరినీ కూడా రక్షించుగాక, వారి వారి లోపల ఉన్నటువంటి రాక్షస తత్వములను వినాశనము చేయుగాక, వారి వారికి కేవలం రాక్షస తత్వములను వినాశనమే కాక ప్రాకృతమైనటువంటి శక్తిని కూడా ఇచ్చి అనేకములైనటువంటి కర్మల ద్వారా ధర్మాన్ని అనుసరించి జీవనాన్ని గడిపేటువంటి స్థితిని మనకు అందజేసేటువంటి దేవత ఆ చండీ పరదేవత. అలా మనం అందరం కూడా ఆరాధించుకుని ఆ తల్లి యొక్క దివ్య అనుగ్రహమును మనం పరిపూర్ణంగా పొందవలే అని భావిస్తూ ఆశీర్వదిస్తూ స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వం శ్రీ చండీ పరదేవతా దివ్య చరణారవిందార్పణమస్తు.